హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీకృష్ణాష్టమి పూజా విధానం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం ఆచరించి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి పసుపు కుంకుమలతో గడపలను పూజించి కృష్ణయ్యను ఇంటిలోకి ఆహ్వానిస్తూ కృష్ణుడి పాదాలు వేస్తారు. జన్మాష్టమి రోజున కృష్ణుడిని పూజించడం అంటే చిన్న పిల్లలను ఎంత గారాబంగా చూస్తామో, ఎంత చక్కగా ముస్తాబు చేస్తామో అలా కృష్ణయ్యను ముస్తాబు చేయాలి. చిన్ని కృష్ణుని విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తర్వాత నీటితో అభిషేకం చేసి చక్కగా పట్టు వస్త్రాలు కట్టి ఆభరణాలు పెట్టి అలంకరించాలి. ఆపై స్వామికి తులసి దళాలు అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి తులసి మాలను మెడలో వేయాలి. కృష్ణయ్యను ఊయలలో ఉంచి ఊపి లాలిపాటలతో పూజలు. కృష్ణాష్టమి రోజు కృష్ణయ్యను పూజించడానికి పారిజాత పూలను వినియోగిస్తే ఎంతో మంచిదని చెప్తుంటారు. ఇక ఎవరి శక్తి కొలది వాళ్ళు ప్రసాదాలను తయారు చేసుకుని కృష్ణయ్యకు నైవేద్యంగా సమర్పించాలి. కృష్ణుడికి అత్యంత ఇష్టమైన వెన్న సమర్పిస్తే ఆయన తృప్తిగా తింటాడు అని ప్రతీతి. ఆ తర్వాత ఉయ్యాలలో విగ్రహాన్ని ఉంచి లాలిపాట పాడుతూ కృష్ణయ్యను పూజించాలి. ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి కృష్ణాష్టమి వేడుకలను జరుపుకోవాలి. కృష్ణాష్టమి రోజున గీతా పఠనం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెబుతుంటారు. వెన్న దొంగకు వెన్నంటే ఇష్టం. కృష్ణుడి పాదాలు వేసేది అందుకే. శాస్త్రం ప్రకారం కృష్ణాష్టమి రోజు చాలా రకాల పిండి వంటలు, పానీయాలు తయారు చేసి నైవేద్యం పెట్టాలని చెబుతారు. అయితే తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా వెన్న, అటుకుల పాయసం, పాలు, పెరుగు, బెల్లం, శనగపప్పు వంటి వాటిని కృష్ణుడికి నైవేద్యంగా నివేదన చేస్తారు. చిన్నారి కృష్ణయ్య ఉన్న ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది అన్న ఉద్దేశంతో కృష్ణుడి పాదాలను ఇంటిలోకి వేస్తున్నట్లు పాదముద్రలు వేసి ఆహ్వానిస్తారు. ఇక కృష్ణాష్టమి రోజున ఉట్టి కొట్టే సంబరం చిన్నారుల్లో యువతల్లోనూ ఉత్సవాన్ని రేకెత్తిస్తుంది. ఉట్టి కొట్టే సంబరం యువతల్లో ఉత్సాహం. ఉట్టి కొట్టే సంబరాన్ని ఉత్తర భారతంలో దీనిని దహీ హండీ అని పిలుస్తారు. ఇంటింటికి వెళ్ళి మట్టి కుండల్లో పెరుగు, పాలు, చిల్లర డబ్బులు సేకరించి దానిని ఉట్టిలో పెట్టి ఆ తర్వాత పొడవైన తాడుతో కట్టి క్రిందకు పైకి లాగుతూ ఉంటే ఆ ఉట్టిని పగలగొట్టడానికి వేరొకరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మొత్తానికి ఒక్కరుగా కానీ సమిష్టిగా కానీ ఉట్టి కొట్టే వేడుకను జరుపుకుంటారు. వసంత నీళ్లు పోస్తూ ఉంటే యువత ఉట్టి కొట్టడానికి చూపించే ఉత్సాహం అంతా ఇంతా కాదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.